ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 18, 2025. యోబు గ్రంథము 41వ అధ్యాయం 26వ వచనము. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే, ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు. ఆమేన్. పగిలిన వస్తువుల్ని మనుషుల్ని దేవుడు తన సంకల్ప సిద్ధికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏంటంటే విరిగి నలిగిన హృదయాలే. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బద్దలు చేసినందువల్లే ఎందరో దాహంగా ఉన్న వాళ్ళ కోసం చల్లని నీళ్లు వచ్చాయి. గిద్యోను నాయకత్వంలో 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే, అంటే తమను తాము బద్దలు కొట్టుకున్నట్టు, లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువల్లనే దేవుడు ఆమె అప్పులన్నీ తీరడానికి, ఆమె జీవనోపాధికి చాలినంత ఆ నూనెను ఆశీర్వదించాడు. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖానికి వెళ్ళే కట్టడిని అధిగమించినందువల్లనే కదా తన జనాంగాన్ని మరణం నుండి కాపాడుకోగలిగింది. యేసు 5 రొట్టెలను తీసుకొని విరిచినందువల్లనే అది 5,000 మందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియా తన అత్తరుబుడ్డిని పగలగొట్టినందువల్లే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభు ముళ్లతోనూ మేకులతోనూ బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగులా బయటికి పారి తప్పికొన్న పాపుల దాహం తీర్చి బతికించింది. కుదురుగా ఉన్న ధాన్యపు గింజ పగిలి చచ్చిపోతేనే దాని గుండెల్లో నుండి ఒక మొలక పుట్టి 100 కొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్షశాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఆస్తిపరంగా చితికిపోయిన వారు, అహం చచ్చిన వాళ్ళు, తమ ఆశలను వదులుకున్న వాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్న వాళ్ళు, లోక ప్రతిష్టను లెక్క చేయని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసిన వాళ్ళు, తరచూ ఆరోగ్యాన్ని కోల్పోయేవాళ్ళు, సమస్తాన్ని పోగొట్టుకొని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు, ఇలాంటి వారిని పరిశుద్ధాత్మ ఎంచుకొని దేవుని మహిమ కోసం వాడుకుంటాడు. కుంటివాళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు అని యెషయా అంటున్నాడు. హలం దున్ని పండించిన పంట పొలంలా దేవా నా హృదయ క్షేత్రాన్ని సాగు చేయి. వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్లుగా నా జీవితాన్ని బద్దలు చేయి. అత్తరు బుట్టిని పగలగొట్టి నా విశ్వాస పరిమళాన్ని విశ్వమంతా వ్యాపింపచేయి అని ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్య దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడి యందు దీవించునుగాక. ఆమెన్.